10 ఏళ్లలో 16.35 లక్షల కోట్లు బ్యాంకులు రైట్ ఆఫ్ చేసిన మొత్తం ఇది లోక్సభలో నిర్మలా సీతారామన్ వెల్లడి. గత 10 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 16.35 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు అంటే ఎన్పిఏలు లేదా మొండి బాకీలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇందులో అత్యధికంగా 2,36,265 కోట్లను 2018-19 సంవత్సరంలో, అత్యల్పంగా 58,786 కోట్లను 2014-15 ఆర్థిక సంవత్సరంలో రైట్ ఆఫ్ చేసినట్లు పేర్కొంది. ఇక 2023-24 సంవత్సరంలో మాత్రం 1,70,270 కోట్లు, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 2,16,324 కోట్లను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే పేర్కొన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానం ప్రకారం బ్యాంకులు మొండి పద్దులను రైట్ ఆఫ్ చేస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి రైట్ ఆఫ్ల వల్ల రుణగ్రహీతల రుణాలు మాఫీ కావు కాబట్టి వారికి ప్రయోజనం కలగదని తెలిపారు. బ్యాంకులు వాటికి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ యంత్రాంగాల ద్వారా రుణగ్రహీతలపై రికవరీ చర్యలు చేపడతాయని చెప్పారు. సివిల్ కోర్టులు లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్ వంటి వాటిలో దావా వేయడంతో పాటు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసులను దాఖలు చేయడం వంటివి చేస్తాయన్నారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్ 31 వరకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఎన్పిఎల్గా వర్గీకరించిన 20 ప్రత్యేక రుణగ్రహీత కంపెనీలు ఉన్నాయని, వాటిలో ప్రతి ఒక్కటి 1000 కోట్లు అంతకుమించి బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ ఖాతాల మొత్తం బకాయిలు 61,027 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. రుణగ్రహీతలు బకాయి పడిన మొత్తాన్ని రికవరీ చేయడానికి బ్యాంకులు కాల్స్ చేయడంతో పాటు ఈమెయిల్స్, లేఖలు పంపుతాయని కూడా ఆమె పేర్కొన్నారు. డిఫాల్ట్ మొత్తాన్ని బట్టి కార్పొరేట్ రుణగ్రహీతల విషయంలో కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించడానికి గాను బ్యాంకులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చని తెలిపారు. రుణ ఖాతాను ఎన్పిఏగా వర్గీకరించిన సందర్భంలో తమ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపిన విధానం ప్రకారం బ్యాంకులు రికవరీ చర్యలకు ఉపక్రమిస్తాయని చెప్పారు. కాగా 8వ వేతన సంఘం సిపిసి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరో ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ అయితే చెప్పారు. ఇక ముఖ్యంగానైతే ఏదైతే ఈ యొక్క 10 ఆర్థిక సంవత్సరాలలో ఏదైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని కట్టలేని సిచ్యువేషన్లో, ఎగవేసే సిచ్యువేషన్లో ఉన్న వారి యొక్క దాదాపు 16,35,000 కోట్ల యొక్క సంబంధించి వారి యొక్క ఆస్తులను, స్థిరాస్తులను, చరాస్తులను రైట్ ఆఫ్ అంటే జప్తు చేసినట్టుగానైతే నిన్న నిర్మలా సీతారామన్ అయితే చెప్పినట్టు పార్లమెంట్లో చెప్పినట్టుగా తెలిసింది. అందులో ముఖ్యంగా అత్యధికంగా 2018-2019 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 2,36,205 కోట్లను రైట్ ఆఫ్ చేశారని, అదే అత్యల్పంగానైతే 2014-15 సంవత్సరానికి 58,786 కోట్లను రైట్ ఆఫ్ చేసినట్టుగానైతే తెలిసింది. ఏ బ్యాంకులు అయితే వారి యొక్క నిబంధనల ప్రకారం అనుమతి పొందిన ప్రకారం వారికి ఆ యొక్క డబ్బులు చెల్లించినటువంటి, రుణాలు చెల్లించిన వారి యొక్క ఆస్తులను జప్తు చేసి దివాలా తీసేటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కేటువంటి ప్రయత్నం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఈ యొక్క ఆస్తులను రైట్ ఆఫ్ చేస్తారంటూ కూడా ఆమెనైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. పీఎం ఇంటర్న్షిప్ పథకానికి మొబైల్ యాప్ ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఇక యువతకు పారిశ్రామిక నైపుణ్యాన్ని అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి సంబంధించి ప్రత్యేక మొబైల్ యాప్ను అయితే కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ యొక్క యాప్ను అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగానైతే ఈ పథకంలో ఇంకా చాలా కంపెనీలు చేరాలని ఆమె పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. దీన్ని అందరూ కూడా యువత అంతా సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆమెనైతే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద తొలి విడతలో 1,27,000 మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు దక్కాయన్నారు. రెండో విడతలో 1,18,000 మందికి రెండో విడతల అవకాశాలు లభించాయని వివరించారు. కాగా ఈ పథకం కింద